చేసి ఉంచుకున్నటువంటి ఈ పేస్ట్ని వేయాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దీన్ని మనం ఇవ్వండి ఒక అరటాకుని ఇలా తీసుకుని దీంట్లో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటి అంటే అరటి ఆకు పొట్లం బీరకాయ కూర అయితే చేసి చూపించబోతున్నాను అనమాట. సో ఈ అరటాకు పొట్లం బీరకాయ కూర ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు వీడియోలో చూసేయండి. ఈ అరిటాకు పొట్లం బిర్యానీ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా మనకు కాస్త తక్కువగా పడుతుంది. అందులోనూ అరటి ఆకు లోపల అది ఉడుకుతుంది కాబట్టి చాలా చాలా హెల్తీగా అయితే ఉంటుందన్నమాట. రండి ఇప్పుడు మనం ఆ అరిటాకు పొట్లం బీరకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం. అరిటాకు పొట్లం బీరకాయ కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా అయితే అరిటాకు ఒకటి కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసి శుభ్రంగా అయితే మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసి ఉంచుకున్నాను. పదార్థాలు బీరకాయలు ఒక 1/4 కిలో తీసుకున్నాను. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, చిన్న టమోటాలు 2, ధనియాలు, జీలకర్ర, పసుపు, రుచికి తగినంత ఉప్పు మరియు దీన్ని వేడి చేసుకోవడానికి నూనె. మన పెద్దవారు ముందుగానే చెప్పారు అరిటాకులో మనం ఏం తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని. సో అలాగే మనం అరిటాకులోనే దీన్ని వండబోతున్నాం కాబట్టి మనకి ఇంకా ఇంకా ఆరోగ్యానికి మంచిదని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో ముందుగా మనం కొన్ని గ్రైండ్ చేసుకోవాలండి. అదేంటంటే ముందుగా 1 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, అలాగే చిన్న అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి మరియు టమాటాలు, వీటన్నిటిని మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొచ్చేద్దాం. ఉప్పు, పసుపు ఇవన్నిటిని వేసి మనం పేస్ట్ని తయారు చేసుకొచ్చేద్దాం. మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి పేస్ట్ చేసుకొచ్చేసామండి మసాలాని. సో ఇప్పుడు దీన్ని మనం మనకు కావాల్సినన్ని ముక్కలు తీసుకొని ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఈ పేస్ట్ని వేయాలి. వేసి బాగా ముక్కలకన్నింటికి పట్టించుకోవాలి. 5 నిమిషాలు అలా ఉంచేద్దాం. అంటే ముక్కలకంతా ఈ మనం రెడీ చేసినటువంటి ఈ పేస్ట్ పట్టేస్తుంది. ఈ లోపుగా మనం పేస్ట్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే అరటాకులో వేసి పొట్లంలా కట్టేస్తాం. అరటాకుని ఇలా తీసుకుని దీంట్లో మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ బీరకాయని పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టేద్దాం. ఒక తాడు తీసుకుని దాన్ని కట్టేద్దాం. అరిటాకు కొంచెం లేతగా ఉన్నది తీసుకుంటే బాగుంటుందండి. సో నా దగ్గర కొంచెం ముదురుగా ఉండడం వల్ల ఇది ఇలా చిట్లిపోతుంది. సో దీనికి ఇంకొక చిన్న ఐడియా అయితే చెప్తాను. ఇలాంటి ముదురాకులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆకుని లైట్గా వేడి చేసామనుకోండి, అప్పుడు అది పలచబడిపోతుంది. అప్పుడు మనము ఎలా ఉంచితే అలా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఆకుని వేడి చేసుకుందాం. ఇది చాలా ముదిరిపోయి చిట్లిపోయింది. లేత ఆకులు అయితే పర్వాలేదండి. ఒకవేళ లేత ఆకులు కాకపోతే మాత్రం దీన్ని ఇలా వేడి చేసుకోండి. వేడి చేసుకుంటే ఆటోమేటిక్గా ఆకు అనేది మనకు మెత్తపడిపోయి మనకి ఎలా కావాలంటే అలాగా బెండ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం వేడి చేసేసుకున్నాం ఆకుని. సో మనం మ్యారినేట్ చేసుకున్న సో చూసారా ఆకు మడతెట్టి వేడి చేసిన తర్వాత మనకి ఎలా కావాలంటే అలాగా వంగుతుంది. ఆకు కూడా పాడవదనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా కట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం కూర వండేసుకుందాం. అరిటాకు పొట్లం బీరకాయ కూర చేయడానికి అయితే ముందుగా మనం ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. ఆ వెడల్పాటి గిన్నె పెట్టుకుని అందులో మనము కాస్తంత నూనె అయితే వేసుకోవాలి.
నూనెని గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. నూనె అయితే కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి బీరకాయ పొట్లాన్ని అయితే అయితే పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాం. చూసారా ఎలా ఉందో? సో మనం దీన్ని నైస్గా రివర్స్ చేసుకుందాం. సో అన్ని యాంగిల్స్కి ఒకసారి మార్చుకుందామండి. మార్చుకుని మళ్ళీ మూత పెట్టేద్దాం. చూసారా రెండో వైపుని కూడా కాలిపోయింది. సో ఇలాగా మనం రొటేట్ చేస్తూ అన్ని వైపులా కూడా మనకు మగ్గేలాగా చూసుకుందాం. ఇది బీరకాయ కాబట్టి త్వరగా మనకు మగ్గిపోతుందండి. ఇది మగ్గదు అన్న ప్రాబ్లం అయితే మనకు ఉండదు. కాస్త వేడి తగిలితే చాలు అది మగ్గిపోతుంది. సో మళ్ళీ మూత పెట్టి మగ్గించేసుకుందాం. ఇలా తిప్పుతూ అన్ని వైపులా మనకు కూర అయ్యేలాగా అయితే చేసుకుంటూ ఉండాలి. సో చూసారా మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఇది పీల్చేసుకుంది. లోపల ఆయిలే లేదు. అలాగే ముక్కలు కూడా ఉడికిపోయాయండి. చూసారా మనకు కొన్ని ముక్కలు బయటకు వచ్చాయి. అది సాఫ్ట్గా ఉన్నాయి. చూద్దాం. వావ్ సూపర్ అండి. ముక్కలు కూడా ఉడికిపోయాయి. చాలా టేస్టీగా ఉంది. మనకు ఈ పొట్లం కట్టుకునే విధానంలో ఉంటుందండి ఆ కూర అదంతా ఉడకడం కూడా. సో మనం ముందుగా ఆ ముదురు ఆకు అయితే ముందుగా కాస్త వేడి చేసుకొని ఇలా చక్క నీట్గా పొట్లం కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో నా దగ్గర ఆకు ముదిరిపోవడం వల్ల నాకు ఈ పొట్లం అనేది కాస్త సరిగా రాలేదు. సో నాకు తెలిసి ఇందులో అయితే బాగా స్టఫ్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. చూసారా ఇక్కడ కలర్ కూడా మనకు మారింది. చూద్దాం. ఇంకొక 5 మినిట్స్ పెట్టి స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకొని తినేద్దాం. అరటికాయ పొట్లం బీరకాయ కూర చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకొని తినేద్దాం. సో స్టవ్ అయితే కట్టేస్తున్నానండి. అరటాకు బీరకాయ పొట్లం కూర ఎలా ఉందో చూసి నాకు ఆకు కాస్త ముదురవ్వడం వల్ల నిలబడలేదు. తర్వాత సెట్ చేసామనుకోండి. ప్రయోగాలన్నీ మనమే. దీన్ని చూసి ఎలా ఉందో చెప్పండి. కొంచెం స్పైసీగా బాగుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. నేను ఏదైనా ముందు ప్రయోగం నా మీదే. నాకైతే నచ్చింది. మరి నీకు నచ్చిందా లేదా? బాగుంది ఫ్రెండ్స్. నూనె వేసిన తర్వాత టేస్ట్ బాగుంది. ఓకే మీరు కూడా నూనె కలుపుకొని తినని చెప్తున్నారండి. నూనె అంతా మిక్స్ చేసుకొని తినండి. సో నేను చేసే ఈ డిఫరెంట్ వంటలు కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.